హలో అందరికీ, నేను మీ సర్జన్ బిహైండ్ ద వాయిస్. సో ఇట్స్ బీన్ లాంగ్ టైమ్ సిన్స్ ఐ పోస్టెడ్ వీడియోస్. సో నేను కొంచెం ప్రొఫెషనల్గా బిజీగా ఉండడం వల్ల వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను. సో నేను యాక్చువల్లీ వారణాసికి వెళ్ళింది 2024లో. సో నౌ ఇట్స్ ఆల్రెడీ 2026. ఆయన ఇంకా వీడియోస్ ఎడిట్ చేసి పెట్టకుండా పెండింగ్లో పెట్టాను. సో ఐ హ్యావ్ డిసైడెడ్ ఐ విల్ కంప్లీట్ ఆల్ దిస్ వీడియోస్ నౌ. So here I am trying to edit and complete these videos. సో తెలియని వాళ్ళకి ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే, నేను వెస్ట్ బెంగాల్లో ఉంటాను. యాక్చువల్లీ మన తెలంగాణ, కానీ నేను వెస్ట్ బెంగాల్లో ఉంటాను. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 3 years అయింది. సో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక నార్త్ ఇండియనే, సౌత్ ఇండియన్ కన్నా నార్త్ ఇండియన్ ఎక్కువగా ఉంటున్నాను. సో ఇవి వచ్చేసి వారణాసి వీడియోస్ కంటిన్యూ చేస్తున్నాను. సో ఐ విల్ ప్యాక్ దీస్ వీడియోస్. ఇంకొకటి ఉందా అంతే, ఇంకొక వీడియో ఉంది. దాని తర్వాత నేను నేపాల్ వీడియోస్ పెండింగ్లో ఉన్నాయి. సో అవి కూడా కంప్లీట్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఇప్పుడు మణికర్ణిక ఘాట్ సైడ్ వెళ్తున్నాను. ఇది ఆల్మోస్ట్ డే 4 ఇన్ వారణాసి. సో యాక్చువల్లీ నేను అంతకుముందు మణికర్ణిక ఘాట్ కూడా వెళ్ళాను. అక్కడ కొంతమంది అఘోరాస్ కూడా ఉన్నారు. సో వాళ్ళని కూడా కలిశాను. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఆఫ్టర్నూన్ అవుతున్నట్టుంది. ఆఫ్టర్నూన్ కదా, ఒక 12 o'clock అవుతుంది. 11:30, 12 అవుతుంది. సో ఇక్కడ నేను తినడానికి ఆగాను. యాక్చువల్లీ అంటే ఇన్ని రోజులు నేను వెస్ట్ బెంగాల్లో ఉన్నాను కదా. ఇక్కడ ఏంటంటే మనకి మన ఫుడ్ ఎక్కువ దొరకదు. అంటే నేను ఎక్కువగా మిస్ అయ్యేది ఏంటంటే మన టిఫిన్స్ అనమాట. సో మన దగ్గర చేసినట్టు ఇక్కడ పెద్దగా టిఫిన్స్, బ్రేక్ఫాస్ట్ ఎక్కువగా ఉన్నాయి. సో కాకపోతే ఏంటంటే వారణాసిలో మన తెలుగు ఫుడ్స్ చాలా దొరుకుతాయి. సో ఇక్కడ చూడొచ్చు, ఇలా నడుచుకుంటూ ముందుకెళ్తే ఈ రైట్ సైడ్లో టెంపుల్ వస్తుంది. ఇక్కడ చూడొచ్చు రైట్ సైడ్లో ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇది టెంపుల్ సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్. రైట్ సైడ్లో మీకు కనిపిస్తుంది. ఇంకొక ఎంట్రన్స్ కూడా ఉంటుంది. అదేంటంటే వెనకాల నుంచి ఉంటుంది, ఘాట్స్ నుంచి. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మణికర్ణిక ఘాట్కి వెళ్ళి అక్కడ నుంచి అలా రౌండ్గా తిరిగి వెళ్తాను. ఇక్కడ చూడొచ్చు ఎంత రష్గా ఉందో. అది ఇంకా చాలా తక్కువ రష్ ఉంది ఇప్పుడు. ఇంకా మీరు ఈవినింగ్ టైంలో చూస్తే ఇంకా చాలా రష్ ఉంటుంది. సో ఇప్పుడు నేను టెంపుల్ క్రాస్ అయ్యాను. అది రైట్ సైడ్లో వెనకాల వెళ్ళిపోయింది టెంపుల్. కొంచెం ముందుకు వెళ్ళాలి. కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్ ఒక ఆర్చ్ వస్తుంది. ఆ ఆర్చ్ నుండి డైరెక్ట్గా వెళ్తే మీకు మణికర్ణిక ఘాట్ వస్తుంది. సో అదే దారిలోనే ఇక్కడ చూడండి, ఇదే ఎంట్రన్స్. ఇక్కడ రాస్తుంది చూడండి, మణికర్ణిక ఘాట్ అని, మణికర్ణిక ఘాట్ ఎంట్రన్స్ అని. సో ఏంటంటే మీకు ఈ గల్లీలో నుంచి లోపలికి వెళ్ళారంటే చాలా మార్కెట్స్ ఉంటాయి. దాంట్లో చాలా వీళ్ళంతా ఏంటంటే చాలామంది తెలుగులో కూడా మాట్లాడతారు. కానీ చాలా మంచి పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. మొత్తం చిన్న చిన్న గల్లీసే ఉన్నాయి, కానీ కాకపోతే చాలా బిజినెస్ నడుస్తుంది ఇక్కడ. చాలా బిజినెస్ నడుస్తుంది. చాలా షాప్స్ ఉన్నాయి దీంట్లో. ఇక్కడ చూడొచ్చు, ఇది బ్లూ లస్సీ అనమాట. ఇది ఫేమస్ వారణాసిలో. ఇది చాలా రోజుల నుంచి ఉంది బ్లూ లస్సీ. ఏంటంటే ప్రతి వచ్చిన వాళ్ళంతా ఇక్కడ మీరు షాప్లో చూడొచ్చు. షాప్లో వాళ్ళ ఫొటోస్ అవి అతికిస్తారనమాట. కాకపోతే నేను ఏం అతికించలేదు, జస్ట్ చూశాను. ఆల్మోస్ట్ మొత్తం వాల్స్ అన్నీ ప్యాక్ అయిపోయాయి. ఆల్మోస్ట్ ఫొటోస్తో ఫిల్ అయిపోయాయి ఆల్రెడీ. సో ఇక్కడ చూడొచ్చు ఎలా చేస్తున్నారో చూపిస్తున్నాను. బనారస్లో ఫుడ్స్ కూడా చాలా బాగుంటాయి. అంటే మీకు తినడానికి చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి.
ఇక్కడ ఏంటంటే బనారస్ పాన్ ఆబ్వియస్గా ఫేమస్, ఈ లస్సీ కూడా ఫేమస్, ఇంకా చాలా ఉన్నాయి. స్వీట్స్ కూడా చాలా బాగుంటాయి బనారస్లో. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాట్స్ ఉంటాయి, అవి కూడా చాలా ఫేమస్. ఇంకా బనారస్ చాలా అంటే చాలా విషయాలు చాలా ఉంటాయి. లైక్ బనారస్ ఎక్స్ప్లోర్ చేయాలంటే మినిమం 15 రోజులు పడుతుంది. మినిమం 15 days ఈజీగా అన్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే అన్ని ట్రై చేయొచ్చు. ఇక్కడ యోగా సెంటర్స్ ఉన్నాయి, మెడిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ అంటే కంటిన్యూస్గా ఇది ఎప్పుడు బిజీగానే ఉంది. ఇక్కడ చూడొచ్చు వాల్స్ పైన మొత్తం ఫొటోస్ ఉన్నాయి. సో ఇది బ్లూ లస్సీ షాపు. అక్కడ ఏంటంటే ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ఫొటోస్ అతికిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే చాలామంది ఫారినర్స్ కూడా వాళ్ళ ఫొటోస్ పెట్టారనమాట అక్కడ. నేను యాక్చువల్గా రీసెంట్గా నేపాల్ వెళ్ళాను. నేపాల్లో కూడా సేమ్ ఇలాగే ఒక ప్లేస్ ఉండే, అది ముక్తినాథ్ దగ్గరలో జామ్సాంగ్ ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ కూడా ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఫొటోస్ అతికిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తే లదాఖ్లో అక్కడ కూడా పెడుతున్నారు రీసెంట్గా. కాకపోతే ఇక్కడ మీరు వెళ్తే చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే చాలా బిజీగా ఉంటుంది. అక్కడ ముందు గల్లీ ఉంది, చిన్న గల్లీ. ఇక్కడ చూడొచ్చు నాది వచ్చింది. నేను ఆల్మోస్ట్ ఒక 10-15 minutes వెయిట్ చేశాను. పర్లేదు, చాలా బాగుంది. ఇక్కడ మోస్ట్ ఐకానిక్ ఏంటంటే మీరు వారణాసిలో ఎక్కడ చూసినా కూడా ఈ వాల్స్కి మంచి మంచి పెయింటింగ్స్ వేస్తారు. సో మీరు ఇలా మణికర్ణిక ఘాట్ వెళ్ళే దారిలోనే అది బ్లూ లస్సీ షాప్ ఉంటుంది. సో అక్కడ నుంచి మళ్ళీ ముందుకెళ్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి టెంపుల్ది. అంటే మీరు మణికర్ణిక ఘాట్ నుంచి వెళ్ళే సైడ్ కూడా ఒక టెంపుల్ ఎంట్రన్స్ ఉంటుంది. సో ఇది మణికర్ణిక ఘాట్ వెళ్ళే సైడ్. ఇక్కడ ఒక రైట్ సైడ్లో ఎంట్రన్స్ ఉంది చూడండి, అక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడంటే మొత్తానికి ఇంకొకటి మీకు మెయిన్ రోడ్ పైన ఒక ఎంట్రన్స్ ఉంది, ఇదొక ఎంట్రన్స్ ఉంటుంది. ఇంకొక ఎంట్రన్స్ ఉంటుంది, తిరిగి అలా ఘాట్స్ దగ్గర నుంచి వెళ్ళాలి, అదొక ఎంట్రన్స్. ఇక్కడ చూడొచ్చు. సో మీరు అలా ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తే అక్కడ కొంచెం షెడ్స్ లాగా కనిపిస్తున్నాయి, ఐరన్ షెడ్స్ కనిపిస్తున్నాయి చూడండి. అక్కడ నుంచి మణికర్ణిక ఘాట్ ఉంటుంది.
ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే కొంచెం రైట్ తీసుకుంటే మణికర్ణిక ఘాట్ వస్తుంది. ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే అంటే మేల్ బ్యాచెస్ వస్తే మాత్రం ఇక్కడ తీసుకోవచ్చు మీరు, ఎందుకంటే ఇక్కడ చాలా ఎఫోర్డబుల్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఫీమేల్స్ కొంచెం ఉండలేరు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే కొంచెం మరీ అంత క్లీన్గా ఉండవు రూమ్స్. ఇక్కడంటే తక్కువ కాస్ట్కు మీకు దొరుకుతాయి ఇక్కడ మణికర్ణిక ఘాట్ సైడ్లో, తక్కువ కాస్ట్గా దొరుకుతాయి. ప్లస్ మీకు ఏంటంటే అన్ని మార్కెట్స్ అవైలబిలిటీలో ఉంటాయి, మీకు ఎక్కడ చూడడానికి కూడా ఈజీగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మొత్తం ఇరుగ్గా ఉంటాయి గల్లీస్ అన్నీ. సో మీకు కొంచెం కంఫర్ట్గా లగ్జరీస్గా కావాలనుకుంటే కొంచెం దూరంగా తీసుకోవడం బెటర్, లేకపోతే దర్శనం అంటే ఘాట్ సైడ్ కూడా బాగానే ఉంటాయి. మళ్ళీ ఏంటంటే మీరు దూరం తీసుకునేటంటే మీరు నడుచుకుంటూ రావడము కొంచెం ఇబ్బంది అవుతుంది, లేకపోతే మీరు మళ్ళీ ఆటో అనేది తీసుకొని రావాల్సి వస్తుంది. సో ఇది చూడొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇది మొత్తము డిస్ట్రాయ్ చేశారు, రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది నేను రీకన్స్ట్రక్షన్ అవ్వక ముందే వెళ్ళిన వీడియోస్ ఇవి. ఇప్పుడు ఏంటంటే ఇది మొత్తం తీసేసారు అనుకుంటా. ఇక్కడ మీరు చూడొచ్చు బాడీస్ బర్న్ అవుతున్నాయి కదా, ఇక్కడ రేకులు ఉన్నాయి, ఐరన్ రేకులు ఉన్నాయి, అవన్నీ డిస్ట్రాయ్ చేశారు అనుకుంటా ఇప్పుడు. సో కొత్తగా ఇప్పుడు ఏదో రినోవేట్ చేస్తున్నారు. సో ఇట్స్ ఆల్రెడీ బీన్ 2 years. So I don't know how the place has changed now. Let's hope I'll visit Varanasi again in some time. So you can see this is Manikarnika Ghat. So here bodies will be continuously burning. ఏంటంటే తెలుగు మనకి హిందూస్లో ఒక అదేంటంటే మనకు ఒక పవిత్రమైన ప్లేస్ హిందూస్కి. మీకు ఏంటంటే వారణాసి అంటే చాలా ఎనర్జీస్ ఉంటాయి. వాస్తవానికి ఏంటంటే మన పురాణాల్లో కూడా కాశీ గురించి చాలా మెన్షన్ చేశారు, రాశారు. కాబట్టి ఏంటంటే మీరు అక్కడికి వెళ్తే మీకు అది ఎక్స్పీరియన్స్ అవుతారు, ఎందుకంటే చాలా ఎనర్జీస్ ఉంటాయి ఆ ఘాట్స్లో కానీ అక్కడ కానీ. అంటే వారణాసి అందుకే ఒక డిఫరెంట్ ప్లేస్. చాలామంది అంటారు మీరు ఇష్టం వచ్చినట్టు అక్కడ అదేంటి అక్కడ బాడీస్ దగ్గరికి వెళ్ళకూడదు అది అని, నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి అది ఇది అంటారు. నాకు అంత కరెక్ట్గా తెలియదు, కానీ నేనైతే ఎక్కడికైనా వెళ్తాను భయం లేకుండా. సో మనం ఇకతో ఒక లేకుండా ఉన్న వాళ్ళం కాబట్టి మనకి ఏమైనా పిచ్చ లైట్ మనకు పెద్ద ఫరక్ పడదు కాబట్టి మనం ఎక్కడికైనా వెళ్తాము. సో కొంచెం ఎవరైనా అంటే మీరు ఫ్యామిలీస్తో వస్తే కొంచెం చూసుకొని వెళ్ళడం బెటర్, ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి అవి అంటారు, మనకి ఎంతవరకు కరెక్ట్గా తెలియదు. సో ఇక్కడ ఏంటంటే మణికర్ణిక ఘాట్ ఉంది కదా, ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంటుంది రైట్ సైడ్లో. నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా పెట్టాను. అక్కడ ఒక టెంపుల్ ఉంది, అఘోర మాత టెంపుల్. అక్కడ చాలామంది ఉంటారు, ఒక 5-6 members అఘోరాస్ ఉంటారు. వాళ్ళు అక్కడే ఫుడ్ వండుకొని అక్కడే బాడీస్ బర్న్ చేసిన తర్వాత ఆ అష్టాన్ని తీసుకొని వాళ్ళ బాడీస్ పైన వేసుకొని అక్కడే పూజ చేస్తూ ఉన్నారు. నేను లాస్ట్ వీడియోలో పెట్టాను, వాళ్ళు కూడా నన్ను ఇన్వైట్ చేశారు పూజ చేయమని. నేను కూడా వెళ్ళి పూజ చేశాను. సో జనరల్గా ఎవరంటే చూసేవాళ్ళు భయపడతారు కొంచెం ఏంటి అని, కానీ నేను వెళ్ళాను, వాళ్ళు ఇన్వైట్ చేశారు, వెళ్ళాను. కొంచెం రికార్డ్ చేశాను యాక్చువల్గా, చీకట్లో ఉంది మొత్తం. వాళ్ళు కొంచెం టైం తర్వాత చూసి వాళ్ళు రికార్డ్ చేయడం ఆపేయమన్నారు. సరే నేను రికార్డ్ చేయడం ఆపేశాను. అక్కడ ఏంటంటే వాళ్ళు ఒక 6 members 7 members ఉన్నారు, దాంట్లో అందరు డిఫరెంట్ స్టేషన్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ప్లేస్ ఏంటంటే అందరు మల్టీలింగ్వల్ ఉన్నారు. సో చాలామంది డిఫరెంట్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు. మళ్ళీ దాంట్లో ఏంటంటే అందరు మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, మంచి రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నారు. మళ్ళీ వాళ్ళు ఎందుకు అఘోరాస్ అయ్యారో నాకు తెలియదులే, కానీ నేను అడిగాను వాళ్ళని, కానీ వాళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలే చెప్పడానికి. సో లైట్ తీసుకున్నాను. సో మళ్ళీ ఇక్కడ నుంచి నేను వెనక్కి వెళ్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు, ఇది ఎంట్రన్స్. ఒకవేళ ఎవరైనా వస్తే మీరు ప్లాన్ చేసుకొని మినిమం ఒక 1 week ఉండేటట్టు చూసుకుంటే బెటర్. ఇది టెంపుల్కి మీకు ఎంటర్ అవ్వడానికి ముందు ప్లేస్. సో ఇలా ముందు నుంచి వెళ్తే మీకు ఘాట్ వస్తుంది. ఇందాక చూపించాను కదా, మెయిన్ రోడ్ పైన ఒక ఎంట్రన్స్ ఉంది. ఇదేంటంటే ఘాట్స్కి దగ్గరగా ఉండే ఎంట్రన్స్. ఇక్కడ మీకు రైట్ సైడ్లో అన్ని షాప్స్ ఉంటాయి. ఒకటంటే మీకు ఇక్కడ ప్రసాదం ఇక్కడ అమ్ముతూ ఉంటారు, కానీ ఇక్కడ తీసుకుంటే ఇదంతా బాగుండదు.
నేను అక్కడ ఫుట్వేర్ అంతా పడికి పెట్టడానికి అక్కడ ఇస్తే వాడు నాతో ప్రసాదం కొనిపించాడు. అది బాగాలేదు. నేను లోపల కూడా కొన్నాను. లోపల టెంపుల్లో కూడా అమ్ముతారు ప్రసాదము. సో మీరు టెంపుల్ లోపల కొనుక్కుంటే బెటర్ ఆప్షన్. బయట కొన్ని షాప్స్ ఉంటాయి, అక్కడ అక్కడ అంత క్వాలిటీ బాగుండదు. సో ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఒక 7 o'clock అలా అవుతుంది. మీరు చూడొచ్చు లైట్స్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ఇక్కడ చూడొచ్చు, ఇది ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళి లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడంటే చాలా షూటింగ్స్ కూడా చేశారన్నారు వాళ్ళు, ఏదో మూవీస్లో యూజ్ చేశారంట. ఇక్కడ ఒక అతను గిటార్ కూడా తీసుకొచ్చి అక్కడ మ్యూజికల్ అలా ప్లే చేస్తున్నారు. So actually you can see this guy was good at music, but I intentionally so wanted it to cut down. I don't want to get any strikes or anything. So that is the reason I have reduced the voice of that person. సో ఇక్కడ చూడొచ్చు, ఇది ఇతను చూడొచ్చు అసలు కంటిన్యూస్ అసలు నిల్చుంటాడు. ఎవరైనా వస్తే అప్పుడు కదులుతాడు ఆయన. కానీ ఇలా ఉండడం చాలా కష్టము. అంటే బ్రతకడం కోసం ఎవరైనా ఎన్ని చేస్తారు. సో గంగారతి చాలా ఫేమస్ బనారస్లో. సో మీరు చూసే దశసమేధ ఘాట్లో అందరు కలిసి చేస్తారు. అయితే ఏంటంటే అతనే సపరేట్గా పెట్టుకొని చేస్తున్నారు. సో అతను ఓన్గా అతనే మంత్రాలు చదువుకొని అతనే అన్నీ చేస్తూ ఉంటాడు అతను. దానికి కూడా చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే మీరు అంత పెద్ద ప్లేస్లో మీరు ఇండివిజువల్గా మీ సొంతంగా మీరు పెట్టుకొని అలా చేయడం కూడా చాలా ఇన్స్పైరింగ్ అది. ఎందుకంటే ఎవరు చూడకపోయినా కూడా ఆయన సొంతంగా అది చేస్తున్నాడు. సో మీరు ఈవినింగ్ టైంలో వస్తే చాలా బెటర్. మార్కెట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఘాట్స్ నుంచి దశసమేధ ఘాట్ నుంచి బయటకు వచ్చాను. ఇది దశసమేధ ఘాట్కి ఎంట్రన్స్. అంటే మీరు ఇది బయటకు వస్తే ఇక్కడ పెద్ద మార్కెట్ ఉంటుంది. చాలా రకాల మీకు షాపింగ్కి మీకు అన్ని రకాలు దొరుకుతాయి ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతున్నాను. ఆల్మోస్ట్ నేను రూమ్కి వెళ్తాను. సో నేను తీసుకున్న ప్లేస్ నేను కొంచెం దూరంగా తీసుకున్నాను. మీరు ఇక్కడ చూస్తే ఇది దశసమేధ ఘాట్కి ఉన్న గల్లీ. ఇక్కడ మీకు కొంచెం కంఫర్టబుల్ రూమ్స్ తీసుకుంటా. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మోస్ట్ లైక్లీ ఇక్కడ తీసుకుంటే చాలా బెటర్. మీకు అన్ని ప్లేసెస్కి దగ్గరగా ఉంటుంది. మీకు అన్ని షాపింగ్కి కానీ దేనికైనా కానీ అనుకూలంగా ఉంటుంది.
మీరు మరీ దూరం తీసుకుంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. కొద్దిగా నేను సజెస్ట్ అంటే ఇక్కడ తీసుకుంటే చాలా బెటర్. సో ఇది రష్ మీకు కనిపిస్తుంది కదా, ఇది చాలా తక్కువ రష్. మీరు పీక్ సీజన్లో వెళ్తే ఇంకా అసలు ఘోరమైన రష్ ఉంటుంది. మీకు కొంచెమే దారి ఉంటుంది, కానీ అక్కడి నుంచి అక్కడ రావడానికి మినిమం 1 అవర్ పడుతుంది, అంటే అంత రష్ ఉంటుంది. సో నేను ఎప్పుడైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం నడుచుకుంటూ వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ నడుచుకుంటూ వెళ్ళి చూస్తాను, దాని తర్వాత ఇంకా అన్నీ తెలిసిన తర్వాత వెళ్తాను. సో మన బైక్ ఉంది యాక్చువల్గా. బైక్ నేను రూమ్ దగ్గర పార్కింగ్ ఉంది, సో నేను అక్కడే పార్కింగ్లో పెట్టేశాను. ఎందుకంటే మనకి ఇక్కడ పార్కింగ్ చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ కొంచెం బండి పెద్ద బండి, ఎటు పడితే తిప్పడానికి కూడా ఇంత ఈజీగా ఉండదు. మళ్ళీ కొత్త ప్లేస్లో నేను రిస్క్ చేయలేను. సో ఇది ఇంకో ఘాట్, నమో ఘాట్ కదా, అస్సి ఘాట్ అనుకుంటా. సారీ, అస్సి ఘాట్ సైడ్ వచ్చాను నేను మళ్ళీ. ఇక్కడ చూడొచ్చు, ఇది ఎర్లీ మార్నింగ్ ఈ అస్సి ఘాట్లో గంగా హారతి జరుగుతుంది. ఈవినింగ్ టైంలో దశసమేత ఘాట్లో జరుగుతుంది. ఇది ఎర్లీ మార్నింగ్ అస్సి ఘాట్లో జరిగేది. ఇది ఇక్కడ కూడా చూడవచ్చు పెయింటింగ్స్ ఎంత బాగున్నాయో. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం బనారస్ చాలా ప్రిజర్వ్ చేసి చాలా మంచిగా డెవలప్ చేశారు యాక్చువల్గా. ఎందుకంటే మీకు బనారస్ చూస్తే ఆ సిటీ యొక్క ఆ కల్చర్, ఆ నేచర్ అనేది అట్లాగే ఉంది. ఇప్పుడు మనకి కొత్తగా మోడర్నైజేషన్ మొత్తం అవుతుంది, అంటే మన ఇల్లులు కట్టడాలు అన్నీ చేంజ్ అవుతున్నాయి. మన హ్యాబిటాట్స్ అన్నీ కొంచెం సివిలైజ్డ్ కల్చర్డ్గా మారుతున్నాయి. కానీ బనారస్ ఏంటంటే మీరు చూస్తే అది మొదటి నుంచి ఎలా ఉందో సేమ్ అలానే దాని కల్చర్ అనేది అలాగే హోల్డ్ చేశారు. అదొక మంచి విషయము. కాకపోతే ఇప్పుడు నేను రీసెంట్ ఇయర్స్లో వింది ఏంటంటే అక్కడ చేంజెస్ వస్తున్నాయి చాలానే. ఇక్కడ చూడొచ్చు ఇదంతా బాగా పెయింట్ చేశారు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇది ఇంత పెద్దగా ఉన్నాయి కదా వాల్స్. చాలామంది ఏంటంటే నైట్లో కూడా అక్కడే పడుకుంటున్నారు. అసలు చాలామంది ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ పడుకుంటారు. ఇక్కడ ప్లేసెస్ ఉన్నాయి చూడండి, ఇక్కడ చీకట్లో కూడా 2-3 పడుకున్నారు. కానీ ఒకటి ఏంటంటే మొత్తం అన్ని ప్లేసెస్లో లైట్స్ ఉన్నాయి, కొన్ని ప్లేస్లో కొంచెం డార్క్ ఉంది. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ పడుకొని చాలామంది అఘోరాస్ వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు అది మాకు అంత ఐడియా లేదు. కానీ సో ఇక్కడితో మ్యాక్సిమం ఈ వీడియో ఏం చేస్తాను, ఇంకొక వీడియోలో మిగతాది చూపిస్తాను. సో ఆల్మోస్ట్ దిస్ ఈజ్ ద ఎండింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా దీని తర్వాత నేపాల్ వీడియోస్ కంటిన్యూ చేస్తాను. సో నేను కూడా ప్రొఫెషనల్గా చాలా బిజీగా ఉండడం వల్ల మనకి టైం దొరకట్లేదు. సో టైం దొరికినప్పుడు ఐ విల్ కంటిన్యూ విత్ ద వీడియోస్. సో మీరు చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.